నమస్కారం, నేను మిస్సిఎస్. తెలంగాణ ఆసరా పెన్షన్ల పథకంలో ఫౌజ్ అప్లికేషన్లు స్వీకరించి ఈ ఫౌజ్ అప్లికేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి ఒక కేటగిరీ పెన్షన్దారులకు వెంటనే అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి మరుసటి నెలనే 2016 రూపాయల పెన్షన్ను గవర్నమెంట్ శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 2016 రూపాయలు రానున్నటువంటి 2-3 నెలల్లో 4000 రూపాయలకు పెరగడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆసరా పెన్షన్లలో ఫౌజ్ అప్లికేషన్లు ఎవరు పెట్టుకోవచ్చు, ఈ ఫౌజ్ అప్లికేషన్లను ఎక్కడ పెట్టుకోవాలి, ఈ అప్లికేషన్లు పెట్టుకునే సందర్భంలో ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అన్న పూర్తి సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. ఈ సమాచారము మీకు ఉపయోగపడకపోయినా కానీ మీ చుట్టుపక్కల మీ గ్రామంలో ఉన్న వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ సమాచారం మీరు తెలుసుకొని మీ చుట్టుపక్కల వాళ్లకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ ఆసరా పెన్షన్ల పథకంలో ఈ ఫౌజ్ అప్లికేషన్లు ఎవరు పెట్టుకోవడానికి ఆస్కారము ఉంటుంది అంటే, ఇక్కడ ఇప్పటికే ఈ ఆసరా పెన్షన్ పథకంలో ఓల్డేజ్ కేటగిరీలో అంటే వృద్ధాప్య కేటగిరీలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోతారో వారి భార్యలు ఈ ఫౌజ్ అప్లికేషన్లను పెట్టుకోవలసి ఉంటుంది. ఈ విధంగా వారి భార్యలు ఈ ఫౌజ్ అప్లికేషన్లు పెట్టుకున్నట్లయితే మరుసటి నెలలోనే వారి భర్తకు ఇస్తున్నటువంటి పెన్షన్, వారి భర్త చనిపోయాడు కాబట్టి భార్యకు వర్తింపజేయడం అనేది జరుగుతుంది. వెంటనే ఆ పెన్షన్ను వితంతు పెన్షన్ పరిధిలో వారి భార్యకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్నే ఫౌజ్ అప్లికేషన్స్ అని అంటారు. ఈ ఫౌజ్ అప్లికేషన్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే, ముందుగా మీరు మీ విలేజ్ సెక్రటరీ ధృవీకరణ తీసుకుని వారికి ఇచ్చినట్లయితే వారు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేసి ఎంపీడీఓ గారి లాగిన్లో నుంచి డిఆర్డీఏకు పంపించడం అనేది జరుగుతుంది. అక్కడ అప్రూవల్ కాగానే మరుసటి నెలలోనే వారికి ఈ 2016 రూపాయల పెన్షన్ రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఫౌజ్ అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఇక్కడ తప్పకుండా భర్త చనిపోయినట్టుగా మరణ ధృవీకరణ పత్రాన్ని దరఖాస్తుకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా భార్య మరియు భర్త ఇద్దరి ఆధార్ కార్డులను కూడా వారు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత స్థానికంగా ఉంటున్నట్టు రుజువుగా రేషన్ కార్డును, ఆ తర్వాత మీ బ్యాంకు అకౌంట్ పాస్బుక్ను, ఆ తర్వాత భర్త ఇంతకుముందు తీసుకుంటున్నటువంటి పెన్షన్కు సంబంధించినటువంటి పెన్షన్ ఐడి, ఆ పెన్షన్ ఐడి అనేది పెన్షన్ బుక్లో ఉంటుంది. ఆ బుక్ యొక్క జీరాక్స్ కాపీని, ఆ తర్వాత ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను, వీటన్నిటిని జత చేసి మీరు ఒక అప్లికేషన్ ఫామ్ను ఫిలప్ చేసి మీరు స్థానికంగా ఉన్నటువంటి మీ విలేజ్ సెక్రటరీ గారికి ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ చనిపోతారో కేవలం ఓల్డేజ్ కేటగిరీ వాళ్ళకు మాత్రమే వారి భార్యలకు మరుసటి నెలలోనే ఈ పెన్షన్లను శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. దీనిని ఫౌజ్ అప్లికేషన్స్ అని అంటారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి 12 కేటగిరీలు ఉన్నాయి. ఈ 12 కేటగిరీల్లో ఈ ఫౌజ్ అప్లికేషన్ విధానం అనేది కేవలము ఒక ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటూ చనిపోయినటువంటి భార్యలకు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఆ తర్వాత ఎయిడ్స్ బాధితులు, ఆ తర్వాత పైలేరియా బాధితులు, ఆ తర్వాత ఈ ఇతర కేటగిరీల వాళ్ళు ఎవరు చనిపోయినా కానీ వారికి ఈ ఫౌజ్ అప్లికేషన్ వర్తించదనే అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అలా వర్తించదు? ఎవరైనా కానీ భర్త చనిపోతే వితంతువులుగా మారుతారు కదా, కేవలం ఓల్డేజ్ పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు చనిపోతేనే వారి భార్యలకు ఎందుకు వర్తింపజేస్తున్నారు? ఇక్కడ వికలాంగులు చనిపోయినా కానీ వారి భార్యలకు కూడా వర్తించాలి, గీత కార్మికులు చనిపోయినా, చేనేత కార్మికులు చనిపోయినా వారి భార్యలకు వర్తించాలి కదా అని నేను ప్రభుత్వ ఉన్నతాధికారులను అడిగినప్పుడు కేవలం ఈ ఓల్డేజ్ పెన్షన్దారుల యొక్క పెన్షన్నే వారి భార్యలకు మార్పు చేసే విధంగా సాఫ్ట్వేర్లో సవరణలు చేయడం అనేది జరిగింది. మీరు సెర్ప్కు రిప్రజెంటేషన్ చేసినట్లయితే అందరికీ ఇది వర్తించే అవకాశం ఉంది అని చెప్పేసి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకొని నేను సెర్ప్ సిఇఓ గతంలో ఉన్నటువంటి సందీప్ సుల్తానియా గారికి కూడా రిప్రజెంటేషన్ చేయాను.
చేశాను. ఈ ఫౌజ్ అప్లికేషన్స్ అనేవి ఎవరు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ చనిపోతే వారి భార్యలకు వెంటనే వారి పెన్షన్లను వర్తింపజేయాలని వారికి నేను విజ్ఞప్తి చేశాను. వారు కూడా రిప్లై ఇచ్చారు, మీ దరఖాస్తు పరిశీలనలో ఉంది అని. అయితే రానున్నటువంటి కొద్ది రోజుల్లో ఈ పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఏ కేటగిరీ వారు చనిపోయినా కానీ వారి భార్యలకు ఫౌజ్ అప్లికేషన్లు స్వీకరించి వెంటనే వారి పెన్షన్లు వారి భార్యలకు వర్తింపజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆసరా పెన్షన్లకు మాత్రమే కాదు, గవర్నమెంట్ ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కానీ ఆ పథకం యొక్క వివరాలను ఉన్నది ఉన్నట్టుగా జెన్యూన్ సమాచారాన్ని మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి, మీరు దరఖాస్తు చేసుకోవాలి, ఈ సంక్షేమ పథకాలు అందాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.